మనకు కావాల్సింది ఒక ఎంటీ బౌల్. దీంట్లో మనం కొంచెం మైదా వేసుకుంటాం. వేసుకొని ఇది కొంచెం పెట్టుకుంటాం. తర్వాత కొంచెం షుగర్, అలాగే కొంచెం ఈస్ట్ వేసిన తర్వాత మనం కొంచెం ఇందులో సాల్ట్ వేసుకొని ఇందులో మనం కొంచెం వాటర్ కలుపుకుందాం. ఈ వాటర్ కొంచెం పోసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. మనకు కావాల్సింది ఒక బ్యూటిఫుల్ డో. ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇది చూడండి, ఇలా చక్కగా ముద్దలా తయారైంది కదా. దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేస్తాం. ఈ ఆయిల్తో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం వేసిన ఈస్ట్, దానికి కావాల్సిన ఫుడ్ షుగర్ ఎలాగో ఉంది, అలాగే ఈ పిండి కూడా. అండ్ ఈ ఆయిల్ వల్ల కొంచెం సాఫ్ట్గా తయారవుద్ది. ఇది కొంచెం మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఇలా వదిలేస్తే కొంచెం సేపటికి ఇది ప్రూవ్ అవ్వాలి. అంటే మినిమం 20 to 25 minutes పడుతుందండి. సో ఆల్రెడీ నేను ఒకటి తయారు చేసి పెట్టుకున్నాను. ఇది చూడండి, మొదట్లో ఇలా ఉంది, ప్రూవ్ అయిన తర్వాత ఎలా ఉబ్బిపోయిందో. ఇప్పుడు దీన్ని మనము ఒక పంచర్ కొట్టాలి. ఒక పంచ్ చేసి ఇట్లా తీసుకోండి చేతికి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి దీన్ని మనము ఈక్వల్ పోర్షన్స్లా ఇట్లా డివైడ్ చేసుకుందాం. చేసుకొని ఇలా రౌండ్గా చేసి దీన్ని మనము ఒక రోలర్తో దీన్ని చక్కగా ఇలా స్ప్రెడ్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకోండి. ఫోర్క్ తీసుకొని అలా లైట్గా డిజైన్గా పంచర్ చేయండి. ఎందుకంటే ఇది మనకు తర్వాత ఉబ్బిన తర్వాత ఇది మనకు స్లిప్ కాకుండా, అంటే ఒక గ్రిప్ ఉంటుంది మనకు. అండ్ ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఈ టెక్నిక్ గమనించండి. ఈ ప్లేట్ ఇక్కడ పెడతా, పెట్టేసి దీని మీద లైట్గా అలా వేసి, మీరు గమనించారా నేను ప్లేట్ యూజువల్గా నార్మల్గా పెట్టకుండా ఉల్టా పెట్టాను. ఇదేమైనా ఉల్టా ప్రాసెస్ అనుకుంటున్నారా? లేదండి, ఇదే కరెక్ట్ ప్రాసెస్. ఈ ఉల్టా పెట్టినందుకు అడ్వాంటేజ్ ఏంటంటే తీసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇది ఇప్పుడు ఇలా పెట్టేసి దీని మీద అలా షిఫ్ట్ చేసుకుని ఇది చూసారా, ఒక బ్యూటిఫుల్ బ్రెడ్, అంటే ఒక పిజ్జా బ్రెడ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చక్కగా చూపించాను. ఇప్పుడు మనము ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఇది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఇది లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఎందుకంటే ఇది మనకు హై ఫ్లేమ్లో ఉంటే బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మనకు కొంచెం లో ఫ్లేమ్లోనే ఉండాలి. అండ్ ఇది కొంచెం వేడెక్కనివ్వండి. ఇది చూసారా, పిజ్జా బ్రెడ్ అయితే ఇక్కడ రెడీ ఉంది. ఇది నేను ఇప్పుడు ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తాను. వేసుకొని దీన్ని మనం కొంచెం స్పీడప్ చేయాలంటే ప్రాసెస్, ఒక మూత పెట్టుకోండి. ఈ మూత పెట్టినందుకు అడ్వాంటేజ్ ఏంటంటే లోపలున్న హీట్ ఎంట్రాప్ అయిపోయి ఇది తొందరగా తయారవుతుంది. అండ్ చూసారా చక్కగా తయారవుతుంది ఇటు సైడ్. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకుందాం. తీసుకొని ఆన్ చేసుకుందాం. అండ్ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. చూసారా, ఇది ఒక విధంగా జూలియన్ కట్ లానే ఉంది కదా, సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కార్న్ అంటే మొక్కజొన్న, అండ్ క్యాప్సికమ్. ఇప్పుడు మనం ఇందులో ఆలివ్స్ వేస్తాం. ఆలివ్స్ ఎందుకు అంటున్నారా, ఇది మనం తయారు చేసేది ఇటాలియన్ స్టైల్. సో ఇటాలియన్ స్టైల్కి మనకు కావాల్సింది కొన్ని ఆలివ్స్ అండి. డైరెక్ట్గా వేస్తే కూడా ఏం కాదు, కానీ చిన్నగా కట్ చేసామనుకోండి. ఇది చూడండి, ఈ కటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఈ ఆలివ్స్ ఇటాలియనే కాదు, మెక్సికన్ దాంట్లో కూడా చక్కగా వాడతారు. అండ్ ఈరోజు మనము ప్యాన్ పిజ్జా మన బ్యాచిలర్ స్టైల్లో తయారు చేస్తున్నా. సో ఇవి చాలు, ఇవి ఇందులో వేసుకోండి. ఈ ఆలివ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే తినేటప్పుడు బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం
ఉప్పు, చూసారా, ఇది ఇలా లైట్గా సాటే చేసుకోండి. కొంచెం లైట్గా వెట్ అయిపోతే ఇది రెడీ అయిపోయినట్టు. అండ్ ఇప్పుడు ఇది చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, ఇప్పుడు బి సైడ్ చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటా, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దీని మీద గుర్తుందా మనం టెక్నికల్ సెగ్మెంట్లో పిజ్జా సాస్ తయారు చేసాం. ఆ పిజ్జా సాస్ మనము దీని మీద వేసుకోండి, వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకవేళ మనకు టేస్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా లైట్గా పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకోండి. చేసుకొని ఇది పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు మనం ఇందాక వెజిటేబుల్స్ సాటే చేసుకున్నాం కదా, ఇవి మనం అలా వాటి మీద వేసుకోండి. చేసుకొని ఇవి కూడా అలా చక్కగా స్ప్రెడ్ చేయండి. అండ్ గుర్తుందా, యూజువల్గా పిజ్జా తినేటప్పుడు మనకు దాని మీద చక్కటి చీజ్ వేస్తారు. సరే, ఈరోజు నేను కూడా చీజ్ తీసుకొని గ్రేట్ చేసుకుంటా. గ్రేట్ దేంట్లో చేసుకుంటాం, దీంట్లో చేసుకుంటా. సుమేత్ డైరెక్ట్ దీని మీదే మనం గ్రేట్ చేసుకోవచ్చు కదా అని, కానీ బ్యాచిలర్ స్టైల్ అంటే ఈరోజు నేను మీకు ఒక కొత్త టెక్నిక్ చూపిస్తాను. అఫ్కోర్స్ ఫస్ట్ మనం లైట్గా చీజ్ గ్రేట్ చేసుకోండి. ఇలా ఫుల్గా గ్రేట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో మనము మైనస్ వేసి మిక్స్ చేసేసుకుందాం. ఈ మైనస్తో ఇలా కొంచెం మిక్స్ చేసుకోండి. యూజువల్గా ఇది చాలామందికి తెలీదు ఈ టెక్నిక్. మన బ్యాచిలర్స్ కిచెన్ కదండి, నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నా. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా వేస్తాను. ఇలా ర్యాండమ్లీ వేసుకోండి, మధ్యలో మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకొని ఇది కూడా లైట్గా అలా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకుంటాను. చిన్న గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసి దీని మీద మూత పెట్టేస్తాను. మూత పెట్టేసాను కదండి, ఇప్పుడు లోపల ఉన్న స్టీమ్ ఎలాగో ట్రాక్ అవుతుంది. సో దానికి కొంచెం స్పెషల్ హైలైట్ ఇవ్వాలి అంటే మనము కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకుందాం. ఒక చిన్న స్పూన్ తీసుకొని దీన్ని మనం లైట్గా ఈ ఆలివ్ ఆయిల్తో బ్యూటిఫుల్ అరోమా, స్మెల్, క్రీమీ టేస్ట్ అండ్ రిచ్ టేస్ట్ కావాలంటే చీజ్ మైనస్ ఉంది. ఇది ఎలాగో కొద్ది క్షణాల్లో రెడీ అయిపోతుంది. ఈ పిజ్జాని చూడండి ఎంత చక్కగా తయారైందో. ఆ చీజ్, ఆ మైనస్ ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు మనము దీన్ని ఒక లాడల్తో చక్కగా దీన్ని తీసి ఇలా పెట్టేసి ఇది చూడండి కింద కూడా ఎంత చక్కగా మంచిగా బ్రౌన్ అయిందో, బ్యూటిఫుల్ కదా. అలాగే అన్ని సైడ్స్ కూడా చక్కగా తయారైంది. లో ఫ్లేమ్లో ఆడిన గేమ్ అన్నమాట. మన ఇంట్లో ఒక పిజ్జా కటర్ ఎప్పుడు పెట్టుకోవాలండి, ఎందుకంటే చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ వెరీ యూస్ఫుల్ ఆల్సో. ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసి మళ్ళా చాలా సింపుల్, చూసారా. చాలా మంది ఇట్లా కట్ చేస్తారు, అది సరిగా రాదండి. ఇప్పుడు చూడండి ఇలా అయిపోయింది. అలాగే ఇది కూడా ఫస్ట్ ఇందులో పెట్టండి, తర్వాత ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా ప్లేటింగ్ చేసుకుందాం. నేను మీకు చూపిస్తా. చూడండి ఆ చీజ్ ఎలా వస్తుందో, హైలైట్ కదా. చీజీ, క్రీమీ, రిచ్, టేస్టీ ప్యాన్ పిజ్జా అండి. ఇంట్లో అవన్ లేకున్నా మనము ఇంట్లో ఎంత చక్కగా ఈ పిజ్జాలు తయారు చేసుకోవచ్చు. అది కూడా ప్యాన్ పిజ్జా, హోమ్ మేడ్ పిజ్జా అండ్ అప్నా బ్యాచిలర్ స్టైల్ మే పిజ్జా. ప్యాన్ పిజ్జా రెడీ. ప్యాన్ పిజ్జా తయారు చేయ విధానం: ఒక బౌల్లో కొద్దిగా మైదా, ఈస్ట్, సాల్ట్, చక్కెర, వాటర్ వేసి ఒక ముద్దగా చేసుకొని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 30 మినిట్స్ ఉంచుకోవాలి. ఒక్కసారి ప్రూవ్ అయిన తర్వాత ఈ పిండిని పిజ్జా షేప్ లో రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని పిజ్జాపై చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని వెనుక భాగంపై కొంచెం లైట్ గా ఫ్లవర్ వేసి అక్కడ పిజ్జా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని చిన్న మంటపై ఒక సైడ్ కాల్చుకోవాలి.
పాన్ లో కాలుతున్న పిజ్జా పైన మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పిజ్జా సాస్ ని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. దానిపైన ఆల్రెడీ సాటే చేసుకున్న వెజిటేబుల్స్ ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన ఆల్రెడీ మిక్స్ చేసుకున్న చీజ్ మయోనీస్ సాస్ మిశ్రమాన్ని చక్కగా అమర్చుకోవాలి. తర్వాత ప్యాన్ లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక 10 to 12 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకు కావాల్సిన ప్యాన్ పిజ్జా రెడీ.